నమస్తే సివైస్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం పోలవరం కుడి కెనాల్ వద్ద నిన్న అర్ధరాత్రి జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలను అడ్డుకున్న టీడీపీ నాయకులపై వైసీపీ అరాచక మూకలు భౌతిక దాడులకు దిగడంపై చర్యలు కోరుతూ ఏలూరు కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ని కలిసిన జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఇన్ఛార్జ్ బడేటి చంటి సహా పలువురు టీడీపీ నాయకుల బృందం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ గ్రావెల్ తవ్వకాలు అడ్డుకున్నామనే అక్కసుతోనే స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో వైసీపీ అరాచక మూకలు తమ నాయకులపై దాడులు చేశారని, ఇలాంటి ఉడత ఊపులకు టీడీపీ జనసేన పార్టీలు భయపడవని, ప్రతి దాడులకు తాము దిగితే పరిస్థితి మరోలా ఉండేదని, కేవలం చట్టాన్ని గౌరవించి సంస్కారం అడ్డు వచ్చి ఊరుకున్నామని, కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులను ప్రజల సొమ్ములను వైసీపీ నాయకులు కొల్లగొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ అనుమతుల పేరుతో దెందులూరులో వైసీపీ నాయకులు భారీగా అక్రమ తవ్వకాలు చేస్తున్నారని, వైసీపీకి తుది దశ దగ్గర పడిందని అన్నారు. అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన జగన్ ని ఆదర్శంగా తీసుకున్న దెందులూరు వైసీపీ నాయకులు సీఎం సభను సైతం తమ అక్రమాలకు వేదికగా మార్చుకున్నారని, మాటకు మాట చేతకు చేత అప్పజెబుతాం అని అన్నారు. ఏలూరు ఇన్ఛార్జ్ బడేటి చంటి మాట్లాడుతూ దెందులూరులో వైసీపీ నాయకులు యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు చేస్తున్నారని, అడ్డుకుంటే నీచమైన దాడులకు దిగుతున్నారని, ఇకనైనా అధికారులు అడ్డుకోకపోతే చర్యకు ప్రతి చర్యలు ఎలా ఉంటాయో చూపిస్తాం అని అన్నారు. కలెక్టర్ గారికి కూడా చెప్పాం, వాళ్ళు తీసుకున్న పర్మిషన్ కి వాళ్ళు తోలకానికి సంబంధం లేదు. ఇదంతా ఊరికినే నామకావాస్తు పర్మిషన్. దీన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు సొమ్ములు చేసుకుంటున్నారని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి మరి మా జిల్లా పార్టీ అధ్యక్షులు చంటి గారు మేము కలిసి మా నాయకులతో కలిసి ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా ఏది ఏమైనా సరే ఈ అక్రమ తోలకాలు ఏమైతే ఉన్నాయో వాటిని అడ్డుకుని తీరుతాం. వీళ్ళ యొక్క వడతూపులకి మేమేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదో ఒక 50 మందినో 100 మందినో పోగేసుకుని వచ్చి ఒకసారి దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు భయపడతారని మీరు అనుకోవచ్చేమో, కానీ అది ఎప్పటికీ జరగదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అక్రమంగా కనుక తోలితే మాత్రం మిమ్మల్ని అడ్డుకుని తీరుతామని చెప్పి కూడా ఈసారి తెలియజేస్తా ఉన్నాం. ఈసారి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. మీకే బదులు కొడతాం రా వచ్చి అనుకోమాకండి, మీకంటే 10 రెట్లు బదులు కొట్టగలం. కానీ ఒక సంస్కారం అడ్డొచ్చి మేము వాటిని ఏమి ధ్వంసం చేయకోకుండా ఎట్లా ఉన్నటువంటి వాటిని అట్లా వదిలిపెట్టాం. మీరే దారి చూపించారు ఏం చేయాలనేది. మేము కూడా ధ్వంసం చేస్తే ఏమవుతారు? ఒకసారి ఏం తింటున్నాం కడుపు అనేది కూడా ప్రతి ఒక్కడూ ఆలోచించేయమని చెప్పి అడుగుతున్నాం. దెందులూరు నియోజకవర్గం మరి అక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ అక్రమ దందా ఏదైతే ఉందో, మరి ఈ యొక్క గ్రావెల్ ఏదైతే అక్రమ దందా ఉందో ప్రభుత్వం కలెక్టర్ గారు మాకు ఇప్పుడు స్వయంగా చెప్పారు. ఆయన సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత అక్కడ మనకు తవ్వటం డిగ్గింగ్ చేయకూడదు. ప్రభుత్వం అక్కడ ఒక రూల్ పెట్టింది. కానీ రాత్రి 8:30, 9 మధ్యలో పర్మిషన్ లేదు. తీరా ఏంటంటే అక్కడ కొంతమంది మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం ఏంటంటే రేపో ఎల్లుండో అక్కడ సీఎం సభ జరుగుతూ ఉందో దాన్ని తీసుకెళ్తా ఉన్నాం. సీఎం జరుగుతున్న సభ అఫీషియల్ అది. సీఎం అనేవాడు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి సభకు చెప్పాలంటే అక్కడ తహసీల్దార్ ఉంటాడు, లేదా అక్కడ వీఆర్ఓ ఉంటాడు, దగ్గరుండి చేపిస్తాడు. ఎక్కడన్నాడు తహసీల్దార్, ఎక్కడున్నాడు వీఆర్ఓ? 3,000 క్యూబిక్ మీటర్లు మీరు పర్మిషన్ తీసుకుంటారా? 3 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వేస్తారా? ఇది ఏమనంటే మేము ఇది అక్రమం ఒకసారి భయపడేస్తే ఒకసారి ఏదో కొట్టేస్తే లేదా తన్నేసుకుని పారిపోతారు అనుకుంటారా? మా ఎక్స్-జడ్పీటీసీని అయితే కింద పడేసి పేక మీద కాలేసి తొక్కుతారా? ఇదా మీది ఇదా మీ దారుణాలు? ఇవన్నీ కూడా మరి ఏదో మనకు సాగిపోతాయి అనుకుంటే టైం అయిపోయింది, చివరికి వచ్చేసి ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చేసింది. తప్పనిసరిగా మీరు ఏదైతే చేసేది దానికి మాటకు మాట చేతకు చేత ఖచ్చితంగా చేసే పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ ఉంటుంది కదా. నిజంగా కూడా ఇందాక మా తమ్ముడు అన్నట్టు సంస్కారం అంటే వస్తుంది మా విలువలన్నీ కూడా సరే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీలాగా మేము పక్కన పెట్టుకునే పరిస్థితి మాకు వస్తే చూద్దాం రేపొద్దు ఏం జరుగుతుందో. మీకన్నా ఎక్కువ చేయగలం మేమంతా. దయచేసి స్వయంగా దగ్గర నుండి చేపిస్తారా? కొట్టించాడంటే అంతకంటే దిగజాడు రాజకీయం ఎందుకు నీకు? ఇంకెన్నడు పోతూ ఈ బతుకు ఈ నియోజకవర్గంలో చూస్తావు నీ సంగతి ఏంటో. ఎమ్మెల్యే దగ్గర నుండి కొట్టించాడు. దీనికి నిదర్శనం టీవీలోనే ఎమ్మెల్యే వచ్చాడని అన్నదాన్ని చెప్పడానికి కారణం సాక్ష్యం కూడా. ఎస్ఐ దగ్గరుండి ఎమ్మెల్యే దగ్గరుండి అరాచక మోకలను ప్రోత్సహిస్తే ముందు పోసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? దెందులూరు నియోజకవర్గంలో ఏదైతే అక్రమ మైనింగ్ జరుగుతుందని లోగడా కూడా మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
దానికి కలెక్టర్ గారు లోగడ కూడా దానికి అనుమతులు రద్దు చేశామని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా మళ్లీ అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా మరి రాత్రి తోమకూడదు అనేది కూడా ఉంది. వాళ్ళకి 25వ తారీఖు దాకా ఎలాగిచ్చారని ఆయనే ఆశ్చర్యపోతున్నారు. అంటే పై నుంచి పైరు వీలు తీసుకుని ఏ విధంగా చేస్తున్నారనేది అందరూ కూడా చూస్తున్నారు. పైగా దీన్ని రాత్రిపూట తోలుతూ ఎవరైతే దీన్ని ఆపడానికి మరి మేము ప్రతిపక్షంగా మేము ఎందుకనంటే దోపిడీ జరుగుతుంది కాబట్టి ఆపడానికి వెళ్తాం జరుగుతుంది. మరి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అలాగే ఎవరైతే ఉన్నారో మరి జిల్లా పరిషత్ సంబంధించిన వీళ్ళందరూ వెళ్లి భౌతిక దాడులు చేసి ఒక డాక్టర్ గారికి కూడా మరి ఏంటంటే వాళ్ళు నీచానికి పాల్పడినట్టే. ఎందుకంటే ఒక డాక్టర్ గారు కూడా ఆ సమయంలో పాదయాత్ర అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఆయనకి కూడా మరి రిబ్స్ ఇరిగినాయి అని చెప్తున్నారు. వాళ్ళకు కూడా కనీసం ఆ ఇది కూడా లేకుండా ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ఎవిడెన్స్ తో పాటు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఆయన చర్య తీసుకుంటానని చెప్తారు. చర్య తీసుకోకపోతే ప్రతి చర్య ఎలాగుంటుందనేది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రేపు పొద్దున్న చూపిస్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.